మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున గుడ్ సమరణ ఆర్మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి, నిత్య రాజ్యమునకు వారసులుగా చేయడానికి దేవతి దేవుడు తన విశేషమైనటువంటి కృపను మనందరిలా ఉంచినందుకు మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు ప్రతి ఉదయము మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ చేసినట్లయితే మీ కొరకు మేమును కూడా ప్రార్థన చేస్తామని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో ఈస్టర్ తరువాతి మొట్టమొదటి ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ వారం కొరకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనము పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడినది. అలానే సువార్త పాఠ్యభాగముగా కూడా పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ఈ సువార్త నుంచి 20వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవ, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యము ధ్యానింపయింటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారమును మెయిన్లైన్ చర్చెస్లో తల్లుల ఆదివారముగా పిలుస్తూ ఉంటారు. దేవుని యొక్క కృపలో మరి దేవాతి దేవుడు సిలువలో పలికినటువంటి ఆ మాటలలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన తల్లి అయినటువంటి మరి ఎడల ఆయనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ మనం చూసాం. అమ్మా ఇదిగో నీ సుతుడు అని పరిశుద్ధుడైనటువంటి యోహానుకు అప్పగించడం, ఆ బాధ్యత చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి తల్లులు అనే ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తండ్రుల కంటే తల్లులకి తమ బిడ్డల పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, భారము ఇవన్నీ కలిగి ఉంటారు. నా కుమారుడు ఎదిగి మంచి ప్రయోజకుడిగా ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరిచేవాడుగా ఉండాలి, దేవుని నామమునకు మహిమ తెచ్చేవాడుగా ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటూ ఉంటుంది. అందుకే అన్ని సంఘాలు, మెయిన్లైన్ చర్చెస్ అన్నీ కూడా తల్లుల ఆదివారముగా ఈ వారాన్ని పరిగణిస్తూ ఉంటారు. ఒక తల్లి కుటుంబ యజమానురాలుగా ఎంతో బాధ్యత కలిగి కుటుంబాన్ని, తన బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటుంది. రేయి మొదటి చామున లేచి లేక వేకువనే లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారి కొరకు మరి భోజనము అన్నీ కూడా సిద్ధం చేసి వారి యొక్క యోగక్షేమములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి
మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా తల్లులను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవ మర్యాదలు ఎప్పుడు కూడా మనం ఇస్తూనే ఉండాలి. తమ తల్లిని తండ్రులను దూషించు వారి దీపము ఆరిపోవును అనేటువంటి మాటను చూస్తూ ఉన్నది. అయితే అదే వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించము, ఎందుకంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా అవ్వాలి అంటే నీ పేరెంట్స్ని నువ్వు సన్మానించాలి, వారికి విధేయత చూపాలి, గౌరవించాలి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని కృపలో మరి వింటున్నటువంటి మీరందరూ కూడా మీ పేరెంట్స్కు విధేయులుగా ఉండి వారిని గౌరవించండి. వారికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే వారు మనల్ని కన్నారు. ఈ లోకంలో ఎంత స్థాయికి రావడానికి వారు చేసినటువంటి ప్రార్థన, వారు మనల్ని పోషించిన విధానాన్ని అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వీ హ్యావ్ గివ్ ఏ రెస్పెక్ట్ టు అవర్ పేరెంట్స్. మనము మన తల్లిదండ్రులకు చక్కని పేరు తెచ్చుకునేవారుగా వారిని గౌరవిద్దాం. అట్టి కృప ఆత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 2 లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన చేయవలసినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన నెరవేర్చేట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏమిటి ఆ బాధ్యతలు అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆ 2 దేవదూతలు కూడా ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మాటను అక్కడ ఉన్నటువంటి మరియకు, అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా సాక్ష్యము చెప్పడం, మీకంటే ముందుగా గలిలయలోనికి ఆయన వెళ్తాను అని చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తరువాత నుంచి పరలోకమునకు ఆరోహణం అయిపోయేంత వరకు కూడా 40 దినములు అనేక సందర్భాల్లో అనేక మందికి కనిపించాడు. నేను లేచాను అని ఆయన అనేక మందికి కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన లేవటం మాత్రమే కాదు, కానీ మరి ముఖ్యముగా ఈ దేశంలో లేక ప్రపంచంలో ప్రపంచ సువార్థీకరణ జరగాలి అంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులను బలపరచవలసినటువంటి బాధ్యత యేసుక్రీస్తు మీద ఉన్నది. క్రీస్తు మరణానికి ముందు 12 మంది శిష్యులు అందరూ కూడా ఆయనతో ఉన్నారు. అనేక ఆశ్చర్యకార్యములు, అద్భుతములు, స్వస్థతలు, పరలోక రాజ్య మర్మాలు అన్నీ విన్నారు. అయితే ప్రవచనము నెరవేరినట్లుగా గొర్రెల కాపరిని కొట్టును, మంద చెదరిపోవును అన్న రీతిగా వీరందరూ కూడా చెదరిపోయారు. అయితే యేసయ్య గొప్ప బాధ్యత ఏంటంటే ఈ చెదరిపోయినటువంటి అందరు శిష్యులను తిరిగి సమకూర్చడం, వారి యొక్క అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేయడం, ఇదిగో నేను లేచాను అని వారికి కనిపించడం, వారిని బలపరచడం, దృఢపరచడం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి వారి యొక్క అనుమానాలు కూడా తీర్చాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత శిష్యులందరినీ కూడా తిరిగి రీస్ట్రెంథన్ చేశాడు. నేను లేచాను, పునరుద్ధాన శక్తిని మీకు పొందుకోండి అని వారికి పరిశుద్ధాత్మను గురించి కూడా పరిచయం చేశాడు. మీరు బలపడండి, నా తండ్రి ఈ లోకములోనికి నన్ను ఏ రీతిగా పంపించి ఉన్నాడో నేను కూడా మిమ్మును ఈ లోకములోనికి నా పక్షమున మేము పంపిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో, యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచూ ఉన్నానని వారితో చెప్పును. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందడి,
మీరు ఎవరి పాపములు క్షమిస్తూ ఉంటారో వారి పాపములు క్షమించబడతాయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనితురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ ఎ అథారిటీ టు హిస్ డిసైపుల్స్. దేవుడు ఒక అథారిటీని ఇస్తూ ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారే ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ మీరు ఎవరి పాపములు క్షమిస్తూ ఉంటారో వారి పాపములు క్షమించబడుతూ ఉంటాయి. ఎవరి పాపములు ఉంటారో వారి పాపాలు ఉండిపోతాయి అనేటువంటి మాటను కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడు. అంటే శిష్యులకు ఒక అథారిటీని ఇస్తూ ఉన్నాడు. పరిచర్య వారు ప్రారంభించడానికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అవ్వాలంటే ప్రభుత్వం వారు మనకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని సదరు డిపార్ట్మెంట్కి వెళ్ళి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు మన ఆ లెటర్ తీసుకుని ఇచ్చి మనం జాయిన్ అవ్వాలి. మనం అప్పుడు ఆ డిపార్ట్మెంట్ అధికారి వారు ఒక స్టాఫ్గా మనల్ని గుర్తిస్తూ ఉంటారు. అలానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా శిష్యులను బలపరుస్తూ పరిశుద్ధాత్మను పొందుకోనండి, మీరు ఏది చేస్తే అదే జరుగుతుంది, మీరు ఎలా అంటే అలా జరుగుతుంది అని ఒక అథారిటీని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అథారిటీ ఇవ్వడానికి ముందుగా వారు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తొలగించాడు. మీకు సమాధానం కలుగును గాక అని చెప్పడం, వారితో మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఈయన యేసుక్రీస్తు అని వారందరూ గుర్తెరగడం, ఆయనను ఎవరు కూడా ఇంకా ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్లే ఆయన తిరిగి లేచాడు. ఆ విషయాన్ని అన్నీ కూడా వారు గుర్తెరిగారు. భోజనానికి ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు అవి కూడా ఆ చేప రొట్టెను, ఆయన ఆ రొట్టెను చేపను కాల్చినటువంటి చేపను కూడా ఆయన తినడం కూడా జరిగింది. అటు తరువాత మరి 8 దినములు అయిన తర్వాత ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మన భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారు లేకపోవడం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంతోషమైనటువంటి విషయాన్ని తోమాకు చెప్పారు తక్కినటువంటి శిష్యులందరూ కూడా. అయితే తోమా గారు నమ్మలేదు. నేను ఆయనను చూడాలి, ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అనడం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అయితే దేవాతి దేవుడు తోమా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆసియా ఖండంలో మరి ముఖ్యముగా మన భారతదేశములకు సువార్తను ప్రకటించే బాధ్యతను దేవుడు తన భుజస్కంధాల మీద పెట్టి ఉన్నాడు. కాబట్టి అలాంటి మహోన్నతమైనటువంటి కార్యములు జరిగించాలి అంటే తిరిగి అతడు శక్తి పొందుకోవాలి, రీస్ట్రెంథన్ అవ్వాలి అంటే యేసయ్యను చూడాలి, ఆయన లేచాడనేటువంటి నేను నమ్మాలి, నేను చూడాలనేటువంటి ఆలోచన కలిగి ఆయన ఆ రీతిగా శిష్యులతో మాట్లాడడం జరిగింది. జీవము గల దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవాతి దేవుడు, మనుషుల యొక్క హృదయాంత రంగములను ఎరిగినటువంటి దేవాతి దేవుడు. 130వ సంకీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటే, దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఈ మాటలన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. వెంటనే మళ్ళీ 8వ దినమున ఆ శిష్యులున్న ఆ ప్రాంతానికి యేసయ్య వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగును గాక అని మరలా మాట్లాడి తోమాతో మాట్లాడిన విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. బాబు తోమా అనే రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమానబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూద్దామని అతనితో చెప్పగా, అతడు నేనాయనను చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులతో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనని వారితో చెప్పాను. నేను నమ్మను, ఐ వాంట్ టు సీ, నాకు ఎవిడెన్స్ కావాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే మరి శిష్యుడు కూడా ఒకడు కాబట్టి యేసయ్య తిరిగి మరలా తోమా దగ్గరికి రావడం, తోమాతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి శిష్యుని మనం చూస్తూ ఉన్నాం. యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పడం,
నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమని తోమాతో చెప్పడం. వెంటనే తోమా, నా ప్రభువా, హీ రికగ్నైజ్డ్ హూ ఈజ్ జీసస్, హీ రికగ్నైజ్డ్ ఇస్ ద అథారిటీ. ఆయన ఎవరో ఏమై ఉన్నాడో, నా ప్రభువా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అక్కడ నుండి మాట ఏంటంటే, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మని వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైనటువంటి ఇతర సంగతులన్నీ కూడా, సూచకులన్నీ కూడా తన శిష్యులు ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడను. అంటే కేవలం ఒక తోమాకి ఈ గాయాలు చూపించడం, ఈ ప్రక్కలో వేలు పెట్టడం మాత్రమే కాదు, కానీ అనేక అద్భుతములు అక్కడ చేయడం చూస్తూ, అంటే ఆయన ఏ రీతిగా అయితే ముందు ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు, ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు, అవన్నీ కూడా తిరిగి మరలా వారికి చేసి వారి ఎదుట చూపించి, నేను ఉన్నవాడను అనువాడను, నేను పునరుద్ధానుడై ఉన్నాను, నేను తిరిగి లేచాను అనేటువంటి మాటను వారికి తెలియజేస్తే వారిని బలపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవాతి దేవుడు తిరిగి లేవలేకపోతే, తిరిగి శిష్యులు కనిపించకపోతే ఈ ప్రపంచ సువార్థీకరణ జరిగి ఉండేదే కాదు. పునరుద్ధరణటువంటి యేసుక్రీస్తు లేచాడు, కనిపించాడు, శిష్యులతో మాట్లాడాడు, ఇన్ని కార్యాలు చేశాడు. అందుకే ఈ పేతురు, యోహాను, యాకోబులు, అపోస్తుల కార్యముల గ్రంథంలో ఎన్ని అద్భుతాలు చేస్తారో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళమై, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము దేవుని మాటే వింటాం, ఎందుకంటే ఆయన జీవం కలిగినటువంటి దేవాతి దేవుడు అని వారు సువార్త ప్రకటించారు. మీరైతే యేసుక్రీస్తు నజరుడైన యేసును మీరు బంధించారు, కానీ ఆ సమాధుల్లో ఉండుట అసాధ్యము, కాబట్టి దేవుడు ఆయన లేపాడు. ఆయన నజరుడైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, దానికి ఇదే మేము సాక్ష్యము అని వారు దేవుని కొరకు సువార్త ప్రకటన మొదలుపెట్టారు. ఈ సువార్త ప్రకటన మనం ఏదైనా ఒక దేవుని గురించి చెప్పాలి అంటే, ఒక సబ్జెక్ట్ గురించి మనం చెప్పాలి అంటే ఎంతో ఆలోచన చేసి, స్టడీ చేసి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం. అయితే శిష్యులు యేసయ్య చేసినటువంటి మహోన్నతమైన కార్యముల గురించి వారు ఆత్మచేత నింపబడిన వారే దేవుని ప్రకటించారు. ఆయన ఏ రీతిగా ఆయన యెరూషలేములో పెరిగాడో, అనేక మందికి సువార్త ప్రకటన చేశాడో, తిరిగి ఆయన ఏ రీతిగా లేచాడో, లేచిన తర్వాత ఏ రీతిగా వారి మధ్య కార్యములు చేసి ఉన్నాడో, అవన్నీ కూడా వారు ఎరిగిన వారే తిరిగి రీస్ట్రెంథన్ అయ్యి దేవుని కొరకు వారు జీవించారు. హతసాక్షులుగా వారు మరణించిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, నీవు నేను కూడా ఒకవేళ తోమా వలె నేను చూడకుండా నేను నమ్మను అనుకుంటే, యేసయ్య అంటూ ఉన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధుడు యోహాను తన పత్రికలో కూడా ఇదే మాటలు రాసి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం కలిగినటువంటి వాడు, ఆయన ఉన్నాడనియు ఆయన తిరిగి లేచని నమ్మాలి కదా అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యమై ఇష్టలుగా ఉంట అసాధ్యమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 10వ అధ్యాయం కూడా మనం అదే చూస్తూ ఉంటున్నాం. వారు సువార్తను ప్రకటించారు. యేసు ప్రభు అని నీ నోటితోనూ నీ హృదయంలోనూ ఒప్పుకొని ఆయన యందు విశ్వసించినలా నీవు రక్షించబడతావు, ఏదో మేము ప్రకటించే సువార్త అనేటువంటి మాటను పౌలు భక్తులు రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఒక పౌలు మాత్రమే కాదు, కానీ పేతురు గారు, యోహాను గారు, తీతుకు రాసినటువంటి పత్రికలోను వీళ్ళందరూ, యాకోబు గారు, వీళ్ళందరూ కూడా అవే మాటలు రాయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన తిరిగి లేచాడు, కనిపించాడు, అనేక ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కాబట్టి మీరు చూడక నమ్మండి, ఆయన మాటలను విశ్వాసం ఉంచండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన వెదుకువానికి ఫలము దయచేయవాడు అనే నమ్మాలి కదా అనేటువంటి మాటను చూస్తూ ఉంటాం. కేవలము నమ్మకం మీద మాత్రమే ఈ క్రైస్తవ జీవితము ఆధారపడి ఉన్నది.
నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాలు చూస్తూ ఉంటావు. నీవు నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకోగలుగుతూ ఉంటావు. నీవు నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ ఆ సన్నిధి నీవు అనుభవించి ఆత్మ దేవుడు నీలో ఉండి నీ ద్వారా అనేక కార్యాలు జరిగించడం నువ్వు చూస్తూ ఉంటావు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇవే మాటలు చెప్పాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోనండి. పరిశుద్ధాత్మ వచ్చి మీకు అనేకమైనటువంటి సంగతులు మీకు తెలియజేస్తూ ఉంటుంది. సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎక్కడికట? సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సర్వసత్యము అంటే ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించే తెలియజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. నేను మీకు ఏ సంగతులైతే మీకు జ్ఞాపకం చేసి అవే సంగతులు మీకు మరలా మీకు రికలెక్ట్ చేస్తూ మిమ్మల్ని ఆత్మతో నింపి ముందుకు ఈ లోకంలో ఒక జ్యోతుల వలె నివసించడానికి, ప్రకాశించడానికి ఆత్మదేవుడు మనలను నింపుతాడనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏవే మాటలు మనం ఈరోజు చదువుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి యోహాను గారు రాసినటువంటి ఈ పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసయ్య ప్రత్యక్షతల గురించి రాయబడినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏమంటే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకమును జయించిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధరణటువంటి దేవతి దేవుడు. ఆయన సమాధిని గెలిచినటువంటి వాడు, తిరిగి లేచినటువంటి వాడు, మరణపు ముళ్ళను విరిచినటువంటి వాడు అని మీరు నమ్మాలి అనేటువంటి మాటను ఈ భక్తుడు యోహాను తన పత్రికను రాస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే లోకము జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం ఎలా ఉండాలంటే లోకాన్ని జయించేదిగా ఉండాలి. జ్ఞాతరాశ, శరీరాశ, జీవుడు ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి వాటిని జయించే వాటిగా మనము ఉండాలి. యేసయ్యను నమ్మాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ఎవరి మూలముగా అంట? దేవుని మూలముగా ఆయన మన కొరకు మరణించాడు. నీకు బదులుగా, నాకు బదులుగా శిక్ష అనుభవించాడు. మనలను బంధ విముక్తులను, పాప విముక్తులను చేసి తన పరిశుద్ధతను మనకిచ్చాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉన్న స్థలంలో నీవు నేను కూడా ఉండడానికి ఆయన మార్గం చూపాడనే విషయాన్ని మనం అంగీకరించాలి, జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడుతూ మన విశ్వాసం ఎలా ఉండాలని జయించేదిగా ఉండాలి. ప్రకటన గ్రంథం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జయించేవారుగా మీరు ఉండాలి, జయించేవారుగా మీరు ఉండాలి. జయించేవాడు పరలోకములో ఆ జీవవృక్ష ఫలములు తింటారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. జీవవృక్ష ఫలములు మనం జయించేవారుగా ఉండాలని ఆత్మదేవుడు కూడా మనలో ఉండి మనలను నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యమును ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యము, తన సాక్ష్యం ఆయనే చెప్పుకోలేదు. తన గురించి తండ్రినటువంటి దేవతి దేవుడి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చింది బాప్తిసం తీసుకున్న వెంటనే. దేవుని స్వరం మాట్లాడుతుంది, తండ్రి దేవుని స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను అనేటువంటి మాట. ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మాట, కొండ మీద రూపాంతర అనుభవం పొందినప్పుడు పలికినటువంటి మాట. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉండడం. ఆత్మదేవుడు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, ఆత్మ, నీళ్లు, రక్తం. యేసుక్రీస్తు గురించి యేసయ్య అన్న నేను ఇచ్చి సాక్ష్యం చెప్పుకుంటే నాకేంటి గొప్ప? నన్ను గురించి నా తండ్రి దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆత్మచేత నింపబడినటువంటి వారుగా ఉండాలి. అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండాలి. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు నువ్వు అనుకోవచ్చు, యేసయ్య చచ్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, జీవము గల దేవుడు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు జీవించువాడును. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవుల దగ్గర ఉన్నవి. నేను అథారిటీ కలిగి ఉన్నాను.
నా ప్రాణాన్ని నేను తీసుకోగలను, నా ప్రాణాన్ని నేను పెట్టగలవాడును, కాబట్టి నేను నా తండ్రిని అధికారం పొందినవాడనై ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసయ్య తిరిగి లేచాడు, శిష్యులను బలపరిచాడు, ఆశ్చర్య కార్యములు అనేవి చేశాడు, పరిశుద్ధాత్మను వారి మధ్య ఉంచాడు. శిష్యులందరూ కూడా ప్రపంచమంతా సువార్థీకరణ చేయడానికి అవకాశం కలిగింది. అంటే ఆయన తిరిగి లేచి వారికి కనిపించి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఇదిగో మీతో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా సదాకాలము ఉన్నాను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా సదాకాలము ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు కోరినట్లయితే నీ ద్వారా అనేక కార్యములు చేయించుకోవడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వడానికి, ఎవరికి నిత్య జీవం అంటే విశ్వసించే వాడికే నిత్య జీవము. జాన్ 3:16 మనందరికీ తెలిసింది కదా. యేసయ్యను ఎందుకు పంపించండి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లు, ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైనటువంటి జీవం ఇవ్వడానికి. ఎవరు శాశ్వత జీవాన్ని పొందుకుంటారంటే విశ్వసించేవారు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నిజమే, అప్పటికంటే ఇప్పుడు ప్రపంచ సువార్థీకరణ అంతా జరిగింది కాబట్టి చూడక నమ్మినటువంటి నీవు ధన్యురాలవు, ధన్యుడవు. నీవు యేసయ్యను విశ్వసిస్తూ ఉన్నావు కాబట్టి నీలో నిత్య జీవము ఉన్నది. యేసయ్య జీవము నీలో ఉంది కాబట్టి నీవు జీవము గల దేవుడిని వెంబడించే వ్యక్తిగా, జీవము గల వ్యక్తిగా నీవు ఉన్నావు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు. ఆయన మనకు జీవము దయచేయను. ఈ జీవము ఆయన కుమారుని యొద్ద ఉన్నది. ఎక్కడుందట? యేసుక్రీస్తు ఉన్నది. ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద వే. నేనే సత్యము, జీవము, మార్గమై ఉన్నటువంటి చెప్పినటువంటి దేవత దేవుడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. ఎవరు జీవం గలవారు అంటే యేసయ్యను అంగీకరించిన వారు, యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు రక్తంలో నా పాపములన్నీ శుద్ధీకరించి నేను పరిశుద్ధులనని ఒప్పుకున్న వారందరూ కూడా జీవం కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. యేసయ్య మనకు సమృద్ధి జీవం ఇవ్వడానికే వచ్చాడు. ఆ యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటూ ఉంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలకు మంచి మేత పెట్టడానికి వచ్చాను, సమృద్ధి గల ఆ చోటకు, పచ్చిగల చోటకు నేను తీసుకుని వెళుతూ ఉంటాను అనేటువంటి మాట. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసయ్యను నీవు అంగీకరించి నమ్మినట్లయితే నీవు కూడా నిత్య జీవము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. నీవు కూడా నిత్య రాజ్యంలోనికి వారసురాలుగా ఉంటావు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు అనేటువంటి మాట. నీవు జీవము కలిగిన వ్యక్తిగా ఉంటే యేసయ్యను అంగీకరించిన వ్యక్తిగా ఉంటావు, నిత్యత్వంలో ప్రవేశిస్తూ ఉంటావు. ఒకవేళ యేసును అంగీకరించకపోతే నీకు నిత్య మోక్ష రాజ్యము లేదు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించండి, నిత్య రాజ్యమునకు వారసులు కండి. యేసయ్యను అంగీకరించకపోతే నిత్య నరకము నీ కొరకు సిద్ధముగా ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, ఏమిటంటే భక్తిహీనుల కొరకు నరకము సిద్ధముగా ఉన్నదట. ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు మాత్రమే నరకము సిద్ధముగా ఉంది. భక్తి చేసినటువంటి వారందరూ కూడా, యేసును అంగీకరించిన వారందరూ కూడా నిత్య జీవములోనికి ప్రవేశించడానికి అవకాశం ఉన్నదనే విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతూ ఉంది. కనుక యేసును అంగీకరించండి. క్రైస్తవ్యం అనేది ఇది మతము కాదు, ఇది కేవలం మార్గం మాత్రమే. యేసును అంగీకరించండి, నిత్యరాజ్యమునకు వారసులు కండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్. దేవా నీకు వందనాలు. ఇష్టపడినటువంటి వాక్యం బిడ్డల్లో ఫలించటకు నీ కృపను గ్రహించమని, మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీ కృపలో వర్ధలింప చేయండి. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడైండును గాక. ఆమెన్.